హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీస్ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మీకోసం క్యాప్సికమ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. దీనిలోకి 2-3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2-3 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని ఇంకొక 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5-10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. దీనిలో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా బాగా మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ అలాగే చికెన్లో కూడా చాలా వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు దీనిలో 2-3 స్పూన్ల కారం, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే 1-2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవచ్చు. 1 టీ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 5-10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5-10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మీకు ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. దీనిలో లెమన్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.